ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి వాటితో ఫేక్ న్యూస్ వస్తే వాటి మీద కంప్లైంట్ చేస్తే ఆయా ఖాతాలకి దెబ్బ ఉంటుంది. యూట్యూబ్కైనా అట్లాగే ఉంటుంది. మరి వాట్సాప్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కువ మంది వాట్సాప్ ద్వారా ఫేక్ న్యూస్తో పాటుగా చివరికి తీవ్రవాదులు వాళ్ళు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో. ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కాబట్టి దాంట్లో బయటికి దొరకదన్నటువంటి ఉద్దేశం. కానీ అవి కూడా ఇప్పుడు హ్యాక్ చేసేటువంటి మెకానిజం వచ్చిందనుకోండి. బట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లక్షలాది మంది భారతీయుల ఖాతాల మీద మాత్రం వేటేసింది. ఐటీ నిబంధనలు 2021 అనుసరించి యూజర్ సేఫ్టీలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య ఏకంగా 76,28,000 ఖాతాలని బ్యాన్ చేసినట్టు వివరించింది. వీటిలో 14.24 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదుకు ముందే బ్యాన్ చేసినట్టు చెప్పింది. దేశంలో 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉంటే ఖాతాల దుర్వినియోగం మీద ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 16,618 ఫిర్యాదులు అందినట్టు వాట్సాప్ చెప్పింది. అయితే వీటిలో 22 ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పేర్కొంది. అంతకుముందు జనవరి నెలలోనూ వాట్సాప్ 67.28 లక్షల ఖాతాలు నిషేధించింది. వీటిలో 13.58 లక్షల ఖాతాలను యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందునే నిషేధించామని ప్రకటించింది.